Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం టైం అనే టాపిక్ గురించి క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. అలానే ఏఎం, పిఎం అనే వాటిని జపనీస్ లాంగ్వేజ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారో కూడా క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుని ఒకసారి రివ్యూ అనేది చేద్దాం. నీ జీ హాన్ 2:30 గంటలు. నీ జీ హాన్ 2:30 గంటలు. యోజీ 4 గంటలు. రోకుజీ హాన్ 6:30 గంటలు. ఇప్పుడు మీరు కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుని ఒకసారి రివ్యూ అనేది చేయండి. అప్పుడు మీకు కూడా ఈ టైం అనే టాపిక్ చాలా తేలికగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. ఇమా ఇట్స్ ఏ టైం ఎక్స్ప్రెషన్. ఇమా అనేది చూసుకుంటే ఇది ఒక టైం ఎక్స్ప్రెషన్. ఇమా అనేది మనం తెలుగులో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే మనం తెలుగు లాంగ్వేజ్లో ఇప్పుడు అనే వర్డ్ వాడుతున్నామో దాన్ని జపనీస్ లాంగ్వేజ్లో ఇమా అనే దాని కింద రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇమా నాంజీ దేస్ కా. ఇమా నాంజీ దేస్ కా. వాట్ ఈస్ ద టైమ్ నౌ. ఇప్పుడు సమయం ఎంత. ఇమా అని చూసుకున్నట్టయితే ఇప్పుడు అని అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. తతోయేబా ఇమా నాని వో షిమాస్ కా. ఇమా నాని వో షిమాస్ కా. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. ఇప్పుడు ఏమి చేస్తున్నారు. ఇమా నోమిమాస్. ఇమా నోమిమాస్. ఐ విల్ డ్రింక్ నౌ. నేను ఇప్పుడు తాగుతాను. ఇమా అసోబిమాస్. ఇమా అసోబిమాస్. ఐ విల్ ప్లే నౌ. ఇప్పుడు ఆడతాను. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ట్రాన్స్లేషన్ కొంచెం టిపికల్గా ఉంటుంది. అదే మనం తెలుగులో అర్థం చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇమా అంటే ఇప్పుడు, నానివో షిమాస్కా అంటే ఏమి చేస్తున్నారు. అలానే ఇక్కడ ఇమా అంటే ఇప్పుడు, నొమిమాస్ అంటే త్రాగుతాను, ఇప్పుడు త్రాగుతాను. ఇమా అసోబిమాస్ ఇప్పుడు ఆడతాను. అలానే మీరు కూడా ఇంగ్లీష్లో చెప్పింది నేను ఇక్కడ ఇంగ్లీష్లో రిప్రజెంట్ చేసేది, ట్రాన్స్లేషన్ చేసేది కేవలం మీకు తెలియడం మటుకే. కానీ మీరు అర్థం చేసుకునేది కనుక ఒకవేళ తెలుగులో అర్థం చేసుకున్నట్టయితే మీకు జపనీస్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. కరా అండ్ మాదే. కరా అనే టాపిక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఇట్ రిప్రజెంట్స్ ఫ్రమ్ ఆర్ సిన్స్ ఇన్ జపనీస్ లాంగ్వేజ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంది ఏంటంటే కరా అంటే నుంచి అని చెప్పుకున్నాం. మాదే ఇట్ రిప్రజెంట్స్ అంటిల్ ఆర్ అప్ టు. మాదే అనేది వచ్చేసరికి తెలుగులో అయితే వరకు అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కూజీ కరా జూజీ మాదే దేశ్. కూజీ కరా జూజీ మాదే దేశ్. 9 గంటల నుంచి, కరా అంటే నుంచి, జూజీ అంటే 10 గంటల, మాదే అంటే వరకు, 9 గంటల నుంచి 10 గంటల వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుని చూద్దాం. తతోయేబా కైగి వా సాంజీ కరా యోజీ మాదే దేశ్. కైగి వా సాంజీ
కరా యోజీ మాదే దేశ్. మీటింగ్ ఈస్ ఫ్రమ్ 3 o'clock to 4 o'clock. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ తెలుగులో ఒకవేళ అర్థం చేసుకున్నట్టయితే కైగి అంటే మీటింగ్, మీటింగ్ 3 గంటలు, శాంజీ అంటే 3 గంటలు, కర అంటే నుంచి 3 గంటల నుంచి, యోజీ అంటే 4 గంటలు, మాదే అంటే వరకు. మీటింగ్ 3 గంటల నుంచి 4 గంటల వరకు. ఇలా మ్యాక్సిమం మీరు తెలుగులో బాగా రిపీట్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కురాసు వా కూజీ కరా జూ నీజీ మాదే దేశ్. కురాసు వా కూజీ కరా జూ నీజీ మాదే దేశ్. క్లాస్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. జూ నీజీ అంటే 12 గంటలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక టాపిక్ అనేది చూద్దాం. నాన్ జీ. నాన్ జీ అంటే ఎంత సమయం లేదా టైం ఎంత అని కూడా మనం చెప్పుకోవచ్చు. గాక్కో వా నాంజీ దేస్కా. గాక్కో వా నాంజీ దేస్కా. గాక్కో అంటే ఆల్రెడీ మనకి తెలుసు స్కూల్. నాంజీ దేస్కా అంటే ఏ టైంకి లేదా ఎంత సమయానికి అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్కూల్ ఏ టైంకి లేదా స్కూల్ ఎంత సమయానికి అని కూడా మనం చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. తతోయేబా. దెన్షా వా నాంజీ దేస్కా. దెన్షా వా నాంజీ దేస్కా. వాట్ టైమ్ ఇస్ ద ట్రైన్. దెన్షా అంటే ట్రైన్. ట్రైన్ ఎంత సమయానికి లేదా ట్రైన్ ఏ టైంకి అని కూడా మనం చెప్పవచ్చు. బస్సు వా నాంజీ దేశ్ కా. బాసు వా నాంజీ దేశ్ కా. బస్ ఎంత సమయానికి లేదా బస్ ఏ టైంకి. వాట్ టైమ్ ఇస్ ద బస్. హికోకి వా నాంజీ దేశ్ కా. హికోకి వా నాంజీ దేశ్ కా. వాట్ టైమ్ ఇస్ ద ఫ్లైట్. హికోకి అంటే ఫ్లైట్. ఫ్లైట్ ఎంత సమయానికి లేదా ఫ్లైట్ ఏ టైంకి అని కూడా మనం చెప్పవచ్చు. మీరు కూడా ఈ డైలీ ఎక్స్ప్రెషన్స్ అనేవి మీరు కూడా కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మీరు మ్యాక్సిమం ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిల్లో మీరు మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు ఒకసారి ఇంప్లిమెంట్ చేశారో ఈ వర్డ్స్ అనేవి, ఈ సెంటెన్సెస్ అనేవి, అప్పుడు మీకు జపనీస్ లాంగ్వేజ్ అనేది ఇంకా చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అలానే చాలా బాగా మీరు మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఈ సెంటెన్సెస్లో ఒకసారి వొకాబులరీ అని ఇవి చూద్దాం. నోమి మాస్. నోమి మాస్ టు డ్రింక్. అసోబిమాస్. అసోబిమాస్ టు ప్లే. కైగి. కైగి మీటింగ్. కురాసు. కురాసు క్లాస్. దెన్షా. దెన్షా ట్రైన్. బాసు. బాసు బస్. హికోకి. హికోకి ఫ్లైట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సెషన్ని ఇక్కడితో ఏం చేద్దాం. వచ్చే వీడియోలో మళ్ళీ మనం కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అరిగాతో గొజైమాస్. If you're having any comments or queries, please let me know in the below comment section box. Thanks for watching this video.